హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనం అయితే ఎకో ఎక్స్పీరియన్స్ పార్క్ అయితే వచ్చినాము. సో ఈ పార్క్లో అసలు ఏమేమి ఉన్నాయి, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి, ఎన్ని రకాల పూలు ఉన్నాయి అండ్ సెల్ఫీ స్పాట్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం కూడా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇక్కడ బగ్గీకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు అండ్ ఎంట్రీ టికెట్ ఎంత, ప్రతిదీ కూడా వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో అంతకన్నా ముందు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ ప్లేస్కి ఒకవేళ మీరు వచ్చారనుకోండి కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఆల్రెడీ వచ్చాను అని చెప్పేసి. రాకపోతే ఈ ప్లేస్కి ఎవరితో అయితే విజిట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. సో లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అయ్యా, ఈ పార్క్ ఎంట్రన్స్ చూడండి, ఆ ఆకాశం మొత్తం కూడా బెలూన్స్ తో అయితే నింపేశారు. చూడడానికి అయితే సూపర్ గా ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఇక్కడైతే మనకు ఒక రాక్ మీద అయితే వీళ్ళు ఎక్స్పీరియన్స్ అని అయితే బోర్డు పెట్టారనమాట. సో చూసుకోండి అది. సో సూపర్ గా ఉంది, చాలా పెద్ద రాక్ అనమాట ఇది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయి టికెట్స్ అయితే తీసుకుందాము. సో మీరు లోపలికి వెళ్ళిన వెంటనే మీకు లెఫ్ట్ సైడ్ లో అయితే మీకు టికెట్ కౌంటర్ ఉంటుంది. సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి. వీళ్ళు టికెట్ దాంతోపాటు ఒక బ్యాండ్ అయితే ఇస్తారు. సో దాన్ని గేట్ ముందట సెక్యూరిటీ అయితే మన హ్యాండ్ కి అయితే తలిగిస్తారనమాట. సో ఇక్కడ టికెట్ ప్రైజెస్ వచ్చేసి అడల్ట్స్ కి అయితే 1600, కిడ్స్ కి అయితేనేమో 1000. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఓపెన్ చేశారు కాబట్టి ఆఫర్ అయితే నడుస్తుంది. సో అడల్ట్స్ కి వచ్చేసి 1000 రూపీస్, కిడ్స్ కి వచ్చేసి 500 అనమాట. అండ్ లోపల మీకు ఒక బగ్గీ ఉంటుంది. బగ్గీకి అయితే సపరేట్ ఛార్జ్ ఉంటుంది, 200 ఉంటుంది. సో మొత్తం కలిపి మీకు 1200 రూపీస్ అయితే పడుతుంది. ఒకవేళ వీకెండ్స్ లో వస్తే కనుక మీకు 1400 రూపీస్ అయితే పడుతుంది. ఆహా, ఓపెనింగ్ లొకేషన్ అదిరిపోయింది. సినిమాలో కనుక మనం ఓపెనింగ్ షాట్ బొమ్మ బ్లాక్ బస్టర్ అన్నట్లుగా ఈ పార్క్ లో అయితే ఓపెనింగ్ లొకేషన్ సూపర్ ఉంది. సో పుట్టగొడుగులు లాగా అయితే కనిపిస్తుంది, కానీ పుట్టగొడుగులు అయితే కాదు. అండ్ దాని పక్కనే ఒక యాంపీ థియేటర్ అయితే ఉంటుంది అనమాట. సో చూసేయండి, సూపర్ గా ఉంది. అండ్ ఈ రెండు చూసి అయితే మనం లోపలికి వెళ్ళిపోదాము. గైస్, మీరు ఇక్కడ చూస్తున్న చెట్లు అయితే మీకు ఒక డిఫరెంట్ షేప్లో అయితే కనిపిస్తున్నాయి కదా. అంటే ఇవి చూడడానికి సేమ్ మన సిచ్చుబుడ్డి లాగానే ఉన్నాయి అనమాట ఇది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఎక్కడో కాదు, ఎంట్రన్స్ లోనే ఉంటుంది ఇది. అంటే మనం లోపలికి వెళ్తాం కదా, సో ఆ లోపలికి వెళ్ళే దారిలోనే ఉంటుంది అనమాట. గైస్, మీరు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకైతే ఒక సినిమా సెట్ లాగా అయితే ఒక సెట్ కనిపిస్తుంది. ఇది సేమ్ మూవీ సెట్ లాగానే ఉందన్నమాట. సో ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళి చూద్దాము. దీని ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా చెట్లు, ఈ చెట్లనే వీళ్ళైతే చైర్స్ లాగా అయితే అరేంజ్ చేశారు. సో ఇది ఒక చిన్న బెంచ్ అని అయితే అనుకోవచ్చు. అండ్ దీన్ని చూస్తే నాకు అనిపిస్తుంది ఒక 2-3 బియర్స్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని తాగితే వస్తున్నాను అనిపిస్తుంది. సో అంత బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. అంటే డిఫరెంట్ అనిపించింది, ఎందుకంటే వీళ్ళు చెట్లతోటే కుర్చీలు బెంచెస్ అయితే చేశారనమాట. సో నేను మీకు ఇక్కడ చాలా చేశారు, సింగిల్ చైర్స్ కూడా చేశారు, మీకు అవి కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ ఇంకొక దాన్ని ఏమంటారు, ఐరన్ తోటి అయితే ఒక క్యాట్ షేప్ అయితే చేశారు వీళ్ళు. సో అది కూడా చూపిస్తాను, చూసేద్దాం. సో చెప్పాను కదా, ఇక్కడ చూడండి, ఇక్కడైతే క్యాట్ స్కల్ప్చర్ అయితే ఉందన్నమాట. అండ్ దీని కింద మీకు ఒక చైర్ కూడా అరేంజ్ చేశారు. మీరు అక్కడ కూర్చొని అయితే ఫొటోస్ దిగొచ్చు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. సెల్ఫీస్కి అయితే సూపర్ ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ సెల్ఫీ అయితే దిగొచ్చు. ఇక్కడ దీని ఎంట్రన్స్ లో అయితే 2 ఒక సింహాల్లా అయితే ఉన్నాయి, అంటే ఈ ద్వారపాలకుల్లాగా అయితే ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ చూసినప్పుడు నాకైతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక బీచ్ సెట్ లాగా అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే ఇక్కడ బిగ్ని వేసుకుని ఒక పాప అవుతుంది అనమాట. సో చూడండి మీరు. సో అందుకని ఇక్కడైతే ఇంకా ఫ్యూచర్ డేస్ లో అయితే ఖచ్చితంగా షూటింగ్స్ అయితే జరగవచ్చు. ఇక్కడ మొత్తం కూడా చూసుకోవచ్చు మీరు. ఈ సెట్ చూస్తుంటే నాకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన టెంపర్ సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది కదా, ఫస్ట్ సాంగ్. సో ఆ సాంగ్ సెట్ లా అయితే అనిపిస్తుంది. మీరు చూడవచ్చు, ఇదంతా కూడా సూపర్ గా ఉంది సెట్ అయితే. సో ఇక్కడ మీరు అయితే ఖచ్చితంగా ఫొటోస్ కూడా సూపర్ గా వస్తాయి. అండ్ ఇన్స్టాగ్రామర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ కి అయితే మాత్రం రీల్స్ కి జబర్దస్త్ ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చు. సో చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ. మీరు ఇక్కడ చూసుకుంటే ఒక కౌంటర్ అయితే ఉంది. మేబీ ఇదైతే బిల్ కౌంటర్ అయితే అయ్యి ఉండొచ్చు. అంటే ఇదంతా కూడా బార్ లాగా సెట్ చేసి అది బార్ బిల్ కౌంటర్ లాగా అయితే సెట్ చేసి ఉండొచ్చు, అంటే నాకు అనిపిస్తుంది అట్లా అని చెప్పేసి. యాక్చువల్గా ఇది మొత్తం కూడా మూవీ సెట్ లానే ఉందబ్బా. మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఈ లొకేషన్స్లో చాలా షూట్ జరుగుతుంది అనమాట. అండ్ ఇది ఎదురు బొంగులతోటి ఒక సెట్ అయితే వేసారు. యాక్చువల్లీ నాకు ఇది చూసిన వెంటనే సినిమాస్లలో మనకి ఎడార్లలో వీళ్ళు టెంట్లు వేసుకొని క్యాంప్
ఫైర్ పెట్టుకుంటారు కదా, సేమ్ అట్లనే అనిపించింది. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ వీళ్ళు ఇక్కడ చూసుకున్నట్లయితే కింద వేసిన బెంచెస్ కానీ సో ప్రతిదీ కూడా వుడ్ తోటే వీళ్ళైతే ప్రిపేర్ చేశారు. ఇక్కడ ఎక్కడ కూడా ప్లాస్టిక్ కానీ ఏది యూజ్ చేయలేదన్నమాట. సో మొత్తం వుడ్ తోటే ప్రిపేర్ చేశారు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అండ్ నేను చెప్తున్నాను కదా, దుబాయ్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఎడార్లలో ఉంటది కదా, సో సేమ్ అదే లొకేషన్ ఇక్కడ వీళ్ళు ఎగ్జాక్ట్ గా బ్లూ ప్రింట్ తీసి ఇక్కడ పెట్టినట్లయితే నాకు అనిపిస్తుంది. చూడడానికి అయితే సూపర్ గా ఉంది. సో చూసుకోండి మీరు కూడా. సో చూసిరు కదా ఈ లొకేషన్. ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ దీని పక్కనే ఫ్లవర్ గార్డెన్ అయితే ఉంటుంది, అక్కడికైతే వెళ్ళిపోదాము. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఫ్లవర్స్ అయితే ఎన్ని కనిపిస్తున్నాయో, మీకు కనుచూపు మేరలో కనపడేటి మొత్తం కూడా ఫ్లవర్స్ అనమాట. వీళ్ళు చాలా అద్భుతంగా అయితే అరేంజ్ చేశారు. సో సూపర్గా ఉంది. అంటే వన్ ప్లేస్లో ఇన్ని ఫ్లవర్స్ చూడడం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళిపోయి జీన్స్ మూవీలో హీరో లాగా, ఐ మూవీలో విక్రమ్ గారి లాగా అయితే మనం కొంచెం బిల్డప్ ఇద్దాం. ఎందుకంటే ఇన్ని ఫ్లవర్స్ ఒకటే ప్లేస్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. నేనైతే ఈ హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి కూడా నేను ఎక్కడ ఇన్ని ఫ్లవర్స్ అయితే చూడలేదు. చూడడానికి సూపర్గా ఉంది ప్లేస్ అయితే. అంటే ఈ Feb 14th లవర్స్ ని పట్టుకుని పార్క్ వచ్చేయండి, ఫుల్ ఫిదా అయిపోతారు. కానీ కెమెరాస్ ఉన్నాయి అయ్యో, అది చూసుకోండి. సో కొంచెం జాగ్రత్త పడండి. ఈ పువ్వులన్నీ ఒకే దగ్గర చూస్తుంటే మస్తు మజా అండ్ మస్తు ఫీల్ అనిపిస్తుంది. అంటే ఈ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కూడా ఇన్ని పూలు అయితే నేను ఎక్కడా చూడలేదన్నమాట. సో అంత అద్భుతంగా అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. వీళ్ళు పెట్టిన ఈ ఫ్లవర్స్ అయితే అసలు అబ్బా సూపర్గా ఉన్నాయి అనమాట. యాక్చువల్లీ ఈ పూలన్నింటిని చూస్తుంటే నాకు సాంగ్స్ గుర్తొస్తున్నాయి. మన ఐ సినిమాలో ఉంటుంది కదా, పూలనే కునుకేయమంట సాంగ్. సో అట్లా అనమాట. అండ్ లవర్స్ వస్తే కనుక ఇప్పుడు ఈ ఫిబ్రవరి వ్యాలంటైన్స్ వీక్ నడుస్తుంది కదా, అంటే రోజ్ డేలో రోజ్ అది ఇస్తారు కదా, సో వాళ్ళకైతే ఈ ఫ్లవర్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సో అంత అద్భుతంగా అయితే ఉన్నాయి అనమాట. అండ్ మీరు లవర్స్ని తీసుకొస్తే మాత్రం వాళ్ళు కూడా ఘోరంగా ఎగ్జైట్ అయిపోతారు. అండ్ ఇంకా పైన వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళిపోదాం ఇప్పుడు మనము. వైట్ కలర్ ఫ్లవర్స్ దగ్గరికి వెళ్తుంటే దారిలో ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ నన్ను ఆపి, భయ్యా నన్ను కూడా తీసుకో భయ్యా, నేను కూడా అందంగానే ఉన్నా, నన్ను కూడా చూపెట్టు అని అన్నాయి. సో అందుకని వీటిని కూడా షూట్ చేశాను అనమాట. చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి. వీటి తర్వాత మనం అయితే వైట్ కలర్ ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి గైస్, మొత్తం కూడా వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది మొత్తం కూడా వైటే అనమాట. సో చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇప్పుడైతే ఒక సాంగ్ షూట్ చేయాలంటే కనుక వీళ్ళ గ్రాఫిక్స్ కూడా అవసరం లేదు ఇప్పుడు మూవీ వాళ్ళకి. సో అంత అద్భుతంగా అయితే ఉన్నాయి. వీళ్ళు ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కటి డివైడ్ చేసి అయితే ఈ ఫ్లవర్స్ని అయితే ఇక్కడ అమర్చారనమాట. సో వైట్ అన్న ఒక దగ్గర, రెడ్ అన్న ఒక దగ్గర, అండ్ మల్టీ కలర్ మొత్తం ఒక దగ్గర అయితే ఉన్నాయి. సో ఇవి చూసుకున్న తర్వాత ఇంకా మనం అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మీకు ఇంకొక సెల్ఫీ స్పాట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో చాలా అద్భుతంగా ఉంది లొకేషన్. ఇక్కడ ఒక రీల్ కూడా తీసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. సో అంత బాగుందన్నమాట లొకేషన్. అండ్ ఇక్కడ మీరు పక్కన చూసుకుంటే ఒక చిన్న ఫుడ్ స్టాల్ అయితే ఉంది. ఇక్కడ స్నాక్స్ అవి ఇవి అయితే దొరుకుతాయి, అంటే పాప్కార్న్ కానీ మ్యాగీ కానీ సో అలాంటివి అయితే దొరుకుతున్నాయి అనమాట ఇక్కడ. ఇంక ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం, అసలు లోపల ఏముందని అయితే చూద్దాము. నేను ముందుకు పోతుంటే నన్ను ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఎవరబ్బా నన్ను పిలిచేదని వెనక్కి తిరిగి చూడగానే తాటి చెట్లు. వాటిని చూడగానే ఉరుక్కుంటూ నేనైతే ఆ తాటివనంలోకి వెళ్ళిపోయినా. ఎందుకంటే ఊరికి పోతే ఫస్ట్ తాగేది కళ్ళే. అసలు బాయి కాడ నుంచి కళ్ళుకుని ఎత్తుకొని వస్తుంటే కన్న కొడుకుని ఎత్తుకొని ఇంటికి వచ్చినంత ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మీలో ఎంతమందికి ఈ ఫీలింగ్ కలిగిందో నాకైతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మన తెలంగాణ కల్చర్ పొద్దున్నాక తాళాలో కూర్చొని తాగినా కానీ ఇల్లు అయితే గుర్తురాదు, అదేందో నాకు అర్థం కాదు. సో ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక చాలా ఉంటాయి. ఇక అవన్నీ ఎందుకులే కానీ మనం లోపలికి పోయి వచ్చిన పని అయితే చూద్దాము. నేనైతే బగ్గీ ఎక్కి లోపలికి అయితే వెళ్తున్నా. సో బగ్గీ టికెట్ చెప్పాను కదా 200 రూపీస్ అయితే ఉంటుందని. అండ్ నేను వెళ్ళేటప్పుడు మీకు క్యాంటీన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ రేట్లు వింటే మీకు హార్ట్ అటాక్ రావడం అయితే ఖాయం. ఎందుకంటే 20 రూపీస్ పఫ్ 65 రూపీస్ అండ్ 30 రూపీస్ మ్యాగీ వచ్చేసి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అది చూడంగానే చచ్చిపోవడం. ఇంకా మనం పార్క్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అయితే ఇది ఒక దున్నపోతులాగా ఇది ఒకటి అయితే కనిపిస్తుంది చూడండి. ఇది సేమ్ మన బాహుబలిలో రాణా పోరాడుతాడు చూడండి. సో అట్లనే ఉందన్నమాట ఇది. అంటే దున్నపోతు కుక్కో ఇంకేంటిదో కూడా అర్థమైతే లేదు. సో మీకు ఏమైనా తెలిసే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. దున్నపోతు పక్కన చూసుకున్నట్టయితే మీకైతే కొన్ని స్కల్ప్చర్స్ అయితే కనిపిస్తాయి. డిఫరెంట్ షేప్స్లో అయితే కనిపిస్తున్నాయి చూడండి. కొన్ని డ్యాన్స్ చేసినట్లు, కొన్ని జిమ్నాస్టిక్స్ చేసినట్లు అయితే వీళ్ళైతే అమర్చారనమాట. సో చూడండి మీరు మొత్తం కూడా 4 స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక చిన్న పార్క్ కూడా ఉంది. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ బగ్గీ ఉంది కదా, ఇందాక మనం వచ్చిన బగ్గీ అదే. ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్తున్నా.
ఇక్కడ అసలు వీటన్నిటిని చూసి నాకు అసలు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు. వీళ్ళు ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న చెట్లకి వీళ్ళు ఎంత మొత్తం కూడా షేప్గా అయితే తీసుకొచ్చారు వీళ్ళు. సో డిఫరెంట్ షేప్స్లో ఈ ట్రీస్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ చూడండి ఇక లాస్ట్లో ఇక్కడ ఒక చిన్నది ఉంది చూడండి. దీన్ని అసలు ఇలా ఎలా చేశారనేది నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో చాలా అద్భుతంగా ఉంది ఇది చూడండి. అండ్ మొత్తం కూడా పూలతో అయితే నింపేసారు అబ్బా వీళ్ళు మొత్తం. మీరు ఇక్కడికి వస్తే కనుక సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఆ పొల్యూటెడ్ మనం హైదరాబాద్లో ఉంటాం కదా, ఇవి మొత్తం కూడా ట్రీస్. సో సూపర్ ఆక్సిజన్ అయితే పీల్చుకోవచ్చు మీరు. సో చాలా అద్భుతంగా ఉంది పార్క్ అయితే, ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే ఈ చెట్లు చూడండి, వీటి షేప్స్ చూడండి. సో చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా నత్తలు ఇట్లా అయితే థీమ్ లాగా అయితే వీళ్ళు పెట్టారనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో ఇది చూడండి, ఓన్లీ చెట్లతోటే వీళ్ళు ఒక దడిలాగా అయితే కట్టారనమాట. అంటే ఆ చెట్లు ఒకవేళ గ్రీనరీ ఇంక్రీజ్ అయిన తర్వాత మనం అక్కడ కూర్చొని కొంచెం సేపు అయితే కబుర్లు పెట్టుకోవచ్చు. అండ్ నీడ కూడా వస్తుంది మనకి. సో ఆ డిఫరెంట్గా అయితే ఆలోచించి వీళ్ళు అయితే పెట్టారనమాట. సో చూసుకోండి మీరు. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చెట్లతోటే వీళ్ళు అయితే ఉయ్యాలంటే కుర్చీలు అయితే తయారు చేశారు. మీరు చూసుకోండి, అసలు సూపర్గా ఉంది. వీళ్ళ ఐడియాలజీకి చాలా అసలు అమ్మో సూపర్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ థాట్ చూడండి భయ్య, మొత్తం ఇది ఒక చిన్న పార్క్ లాగా అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. సో ఇక్కడ మనం అంటే ఇక్కడ ఒక చిన్న క్యాంటీన్ కూడా ఉంది. అక్కడ నుంచి మనం ఫుడ్ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని అయితే తినొచ్చు అనమాట. కానీ వీళ్ళు ఇక్కడ రూఫ్ చూడండి, మొత్తం చెట్లకున్న ఈ లీవ్స్ అంటే దానితోటే వీళ్ళు చేశారనమాట. అంటే దారాలతో మొత్తం కట్టేసి ఇంకా అది మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా అయితే చేశారనమాట. సో చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇక్కడ వీళ్ళు ఏది కూడా ప్లాస్టిక్ యూజ్ చేసి ఇదంతా యూజ్ చేసి చైర్స్ కానీ అవి కానీ ఏం చేయలేదు. ఓన్లీ చూసింది మొత్తం కూడా రాళ్ళు అండ్ ఈ చెట్లు అనమాట. సో ఈ చెట్లనే చైర్లాగా మలుస్తున్నారు, చెట్లనే బెంచెస్ లాగా మలుస్తున్నారు. అండ్ వీళ్ళు రాళ్ళతో చూడండి, ఈ రాళ్ళు ఇది కూడా సిట్టింగ్ ప్లేస్ లాగా చేశారనమాట. సో చూడడానికి మస్తు అనిపిస్తుంది, మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి అబ్బా. ఇక్కడైతే ఒక లవ్ సింబల్ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఈ లవ్ సింబల్ చూస్తే నాకు ఒక మేమ్ గుర్తొస్తుంది. ఏంటంటే నాకంటే పండగ లేదు ఫ్రెండ్స్, మీరన్నా మంచి పండగ చేసుకోండి ఫ్రెండ్స్ అని ఉంటుంది కదా. సో అదనమాట. ఎందుకంటే మనకంటే లవ్ లేదు ఏది లేదు. సో మీరు లవర్లు ఉన్న వాళ్ళన్నా కొంచెం వీటిని చూసి అయితే ఎంజాయ్ చేయండి. అండ్ ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనమైతే కాశ్మీరీ చెట్లు అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ. సో ఇప్పుడు నెక్స్ట్ ఆ కాశ్మీరీ చెట్లకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ మీరు అయితే ఇప్పుడు నేను అనుకున్న లొకేషన్ అయితే చూడండి, ఇది కూడా సూపర్గా ఉంది. ఫోటోషూట్కి అయితే జబర్దస్త్ ఉంటుంది అనమాట. నేను ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నా చూడండి. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అన్నట్లుగా అయితే ఈ కాశ్మీరీ చెట్లు అయితే ఉన్నాయి చూడండి. నేను లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నా హీరో లాగా. అక్కడికి వెళ్ళిన తర్వాత జేబులో చూస్తే స్పెట్స్ అయితే లేవు, స్పెట్స్ కింద పడిపోయినాయి అనమాట. సో ఈ లొకేషన్ చూడండి, మూవీస్లో ఎప్పుడైనా అంటే అప్కమింగ్ మూవీస్లో కాశ్మీరీ షూట్ ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడైతే షూట్ చేస్తారు. ఒక్క షాట్ అయితే ఇక్కడ షూట్ చేస్తారు. సో అంత అద్భుతంగా ఉన్నాయి చూడండి మీరు. ముందుకు వస్తే మీకు ఇంకా బోధి చెట్టు అండ్ బుద్ధుడు అయితే దర్శనమిస్తారు. సో బుద్ధుడికి జ్ఞానోదయమైన చెట్టు అనమాట ఇక్కడ. యాక్చువల్గా ఈ పార్క్ మొత్తంలో చూసుకుంటే 85 దేశాల నుంచి 25,000 మొక్కలను అయితే వీళ్ళు ఇక్కడ నాటారనమాట. సో చూసుకోండి మీరు, 25,000 మొక్కలు అంటే 25,000 రకాల మొక్కలు. సో 25,000 మొక్కలు కాదు, 25,000 రకాల మొక్కలు. సో చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఈ పార్క్ అయితే. అండ్ వీళ్ళు ఇక్కడ పూల మొక్కలు ఉన్నాయి కదా. సో షూ లాగా వీళ్ళు కట్టే అయితే చూడడానికి ఒక డిఫరెంట్ లుక్ తోటి అయితే మనకి అనిపిస్తుంది. సో సూపర్ గా ఉంది ఇది కూడా. ఇంకా కొంచెం ముందుకు పోతే కనుక మీకైతే ఈ పార్క్ లో ఉన్న సెకండ్ హైలైట్ ప్లేస్ అయితే కనిపిస్తుంది, అదే ఈ లవ్విటా. సో ఈ ప్లేస్ చూడగానే నాకైతే ఒకటి గుర్తొచ్చింది. ఓయ్ సెల్ఫీ నాకు ఎప్పుడోకే చెప్తావు అంటూ శివకార్తికేయన్ గారు కీర్తి సురేష్ కి ప్రపోజ్ చేస్తారు కదా రెమో సినిమాలో, ఇంటర్వెల్ బ్యాంక్. సో ఆ సీన్ అయితే గుర్తొచ్చింది. యాక్చువల్లీ ఈ సెట్ అంటే ఇది వీళ్ళు అరేంజ్ చేసిన ఇదంతా కూడా నాకైతే సేమ్ అలానే అనిపించింది అనమాట. సో మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడడానికి మాత్రం
మాత్రం ఈ ప్లేస్ అయితే అబ్బా సూపర్ ఉంది. అండ్ ఈ ప్లేస్లో ఇంకా పూలనే కొనికి ఏమంటారు సాంగ్ ఉంటుంది కదా, సో అది కూడా ఇటు సైడ్ చూసుకున్నా అటు సైడ్ చూసుకున్నా ఆ పూల మధ్యలో ఆ సాంగ్ షూట్ చేసినట్టయితే అనిపిస్తుంది అనమాట. అంటే నా పర్సనల్ ఫీలింగ్ అది చూసిన వెంటనే నాకైతే గుర్తుకొచ్చిన సీన్స్ ఈ రెండు అనమాట. ఒకటేమో రెమో ప్రపోజింగ్ సీన్ అండ్ ఇంకోటేమో ఆ పూలనే కొనికి ఏమంటారు సాంగ్ అనమాట. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. గైస్ మీరు ఇక్కడ చూసుకోండి, ఈ లొకేషన్ అయితే అద్దరిపోయింది. సెల్ఫీస్కి అయితే సూపర్ ఉంటుంది. అండ్ మీరు రీల్స్ కూడా తీసుకోవచ్చు అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. సో చూడండి అసలు ఎట్లుందో, మస్తు ఉంది కదా. అండ్ ఇక్కడ ఇక పక్కనే కొంచెం ఫ్రాక్స్ లేక్ కూడా ఉందన్నమాట. సో అది కూడా చూపిస్తాను. అండ్ నేను కూడా అంటే ఒకటే షర్ట్ మీద ఉన్నా కదా, ఇక ఫోటోలు దిగాలి కదా 2-3. సో అందుకని ఒక షర్ట్ అయితే తెచ్చుకుని ఇంకోటి ఇక అది మార్చుకొని దాని మీద కూడా ఒక 2 ఫోటోలు అయితే దిగుదాము. ఈ ఎక్స్పీరియన్ పార్క్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీన్ని రూపొందించింది ఎవరు అని అంటే రామ్దేవ్ రావు గారు. ఈ పార్క్ ని దాదాపు 150 ఎకరాల్లో విస్తరింపజేశారు. ఈ పార్క్ మొత్తంలో 85 దేశాల నుంచి 25,000 రకాల మొక్కల్ని చెట్లని అయితే నాటారు. ఈ పార్క్ ఈ రామ్దేవ్ రావు గారి 25 ఏళ్ల కళ అంట. సో ఆయన ప్లానింగ్ పద్ధతి మొత్తం కూడా చేయడానికి, అంటే ఇక్కడ ఈ పార్క్ నిర్మించడానికి 12 సంవత్సరాలు దీనికి ప్లాన్ చేసి 6.5 సంవత్సరాల్లో అయితే ఇక్కడ ఈ పార్క్ ని కట్టారు. సో ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూనే ఉంది. అండ్ ఇంకా వీళ్ళు గేమ్స్ అవి కూడా తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. ఈ పార్క్ ని రీసెంట్ గా January 28 రోజున అయితే ఓపెన్ చేశారు. దీని ఓపెనింగ్ కి సీఎం రేవంత్ రెడ్డి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, మన టూరిజం మినిస్టర్ అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారు కూడా వచ్చారు. ఇదండి దీని చరిత్ర అయితే. ఇంకా నెక్స్ట్ అయితే మీకు చూపించబోయే ప్లేస్ ఫ్రాగ్ లేక్ అనమాట. సో అక్కడికైతే వెళ్ళిపోదాము. నా బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు మీరు, మొత్తం కూడా కప్పలు అండ్ ఎండ్రగిచ్చలు, ఇది చేపలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఒక లేక్ కూడా ఉంది. సో ఇది ఏంటంటే న్యాచురల్ గా ఫామ్ అయిన దానికి వీళ్ళైతే ఈ ఫ్రాగ్స్ ఇదంతా డెకరేషన్ అయితే యాడ్ చేశారు. సో చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీరైతే ఫొటోస్ దిగొచ్చు. అంటే వీళ్ళు 600 సెల్ఫీ స్పాట్స్ అన్నప్పుడు మీరు ఎక్కడైనా ఫోటో దిగొచ్చు. ఇవన్నీ కూడా సెల్ఫీ స్పాట్స్ లాగానే అనిపిస్తున్నాయి. సో చూడడానికి అయితే చాలా సూపర్ గా ఉంది. ఎందుకంటే వీళ్ళ ఐడియాలజీ చూడండి, అసలు ఒక న్యాచురల్ గా ఏర్పడ్డ దానికి వీళ్ళు ఫ్రాగ్స్ ఇవన్నీ ఎండ్రగిచ్చలు ఈ ఫిషెస్ మొత్తం అరేంజ్ చేసి కూడా దీన్ని కూడా ఒక అట్రాక్షన్ లాగా అయితే క్రియేట్ చేశారు. సో చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. సో చూడండి. అండ్ నేను ఇప్పుడు నేను కూర్చొని చెప్తున్నాను కదా, ఇంకా ఓవరాల్ వ్యూ చూపిస్తాను చూడండి. అదిరిపోయింది అనమాట వ్యూ అయితే. సో చూపిస్తాను చూడండి. ఇక నెక్స్ట్ మనం చూడవలసిన ప్లేస్ ఈ పార్క్ కే హైలైట్ జాపనీస్ గార్డెన్. సో ఈ జాపనీస్ గార్డెన్ మొత్తం కూడా చెట్లు. యాక్చువల్లీ ఇందులో లొకేషన్స్ చూస్తే మీరు ఫిదా అయిపోతారు. ఎంట్రన్స్ లో అయితే 2 సింహాలు కనిపిస్తున్నాయి చూడండి. ఇంకా మనం అయితే లోపలికి వెళ్ళిపోదాము. నాకు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వీటిని చూసి, అంటే ఈ రౌండ్ రాళ్ళు ఉన్నాయి కదా, వీటిని చూస్తే డైనోసార్స్ గుడ్లలాగా అయితే అనిపించింది అనమాట. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు నేను చూపిస్తున్న వ్యూ చూడండి అండ్ ప్రతిదీ చూడండి, మీకు సేమ్ ఇది ఒక డిజ్నీ ల్యాండ్ లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో సూపర్ ఉంటుంది. నేను పోయి డైనోసార్ గుడ్ల మీద అయితే కూర్చుంటున్నా చూడండి. నాకైతే అట్లనే అనిపించింది. నేను నిజం చెప్తున్నా, డైనోసార్ గుడ్లే అవి. సో అట్లనే అనిపించింది నాకైతే. సో సూపర్ ఉన్నది ఇది కూడా. అండ్ మీరు దీంట్లో ప్రతి లొకేషన్ చూసుకోండి, మీకు సేమ్ డిజ్నీ వరల్డ్ లో ఉన్నట్లే అనిపిస్తుంది. సో నేను లొకేషన్ మొత్తం కూడా దీని ఓవరాల్ వ్యూ క్యాప్చర్ చేశాను చూడండి ఒకసారి. పైన బెలూన్స్, కింద గ్రీనరీ అండ్ ఈ డైనోసార్ గుడ్లు. సో ఇవన్నీ కూడా సూపర్ ఉన్నాయి.
ఏంది మామ ఉన్నట్టుండి ఫారెన్కి వెళ్ళిపోయినాం అని అయితే మీరు అనుకోకండి. ఇది కూడా జాపనీస్ పార్క్లో ఒక పార్టే. ఇది గ్లోబ్ గార్డెన్. సో ఇది హైలైట్ ఆఫ్ ది పార్క్ అని అయితే చెప్పుకోవచ్చు. సూపర్ ఉంటుంది. మీకు వీడియోలో చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నేను రియల్గా చూసినప్పుడు అయితే ఫుల్ థ్రిల్ ఫీల్ అయినా. యాక్చువల్గా ఇక్కడ ఈ లొకేషన్ చూసి నాకు మతిపోయిందనమాట. సో అంత బాగుంది ఈ లొకేషన్. నాకు ఈ పార్క్ మొత్తంలోకి వెళ్ళి నచ్చిన బెస్ట్ ప్లేస్ ఏంటంటే ఇదే అనమాట. యాక్చువల్లీ ఆ రెమో సీన్ ప్లేస్ కూడా నాకు అంత అనిపించలే, కానీ ఈ ప్లేస్ మాత్రం సూపర్ అనిపించింది. ఇంక ఈ ప్లేస్ చూసేసి నెక్స్ట్ అయితే బయటకు వెళ్ళిపోదాము. బయటకు వెళ్ళిపోయి కెఫ్టేరియా ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, సో అవి కూడా కవర్ చేస్తాను. గైస్ ఇక్కడైతే మనకి ఇంకొక స్పాట్ అయితే ఉందన్నమాట. సో అదేంటంటే ఈ లవ్ సింబల్. సో చూడడానికి చాలా బాగుంది చూడండి. అండ్ ఇక్కడ కూడా మీరు అయితే సెల్ఫీస్ దిగొచ్చు. సో ఇది కూడా ఒక సెల్ఫీ స్పాటే. యాక్చువల్గా మీరు ఈ పార్క్ మొత్తం ఎక్కడ చూసినా మీకు కనిపించేటి మొత్తం కూడా సెల్ఫీ స్పాట్సే అనమాట. సో చూడడానికి సూపర్గా ఉంది చూడండి. మీరైతే ఆ లవ్ స్కల్ప్చర్ అయితే చూసారు కదా, దాని పక్కనే మీకైతే ఒక పెద్ద యాంట్ అయితే కనిపిస్తుంది. యాంట్ అంటే తెలుసు కదా, చీమ. సో నేను తెలుగులో చెప్పినా ఇంగ్లీష్లో చెప్పినా మనకైతే ఇంగ్లీష్ అంత రాదు, కానీ సో ఇదైతే చీమ అనమాట, పెద్దది. దీన్ని మొత్తం కూడా స్టీల్ తోటి అయితే చేసారు. అండ్ ఇక్కడ కొటేషన్ రాశారు చూడండి, ఐ ఆమ్ ఫోర్స్డ్ టు బైట్ యూ యాజ్ యూ ఆర్ డిస్ట్రాయింగ్ నేచర్ అని అంట. సో దాని అర్థం తెలిస్తే నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడైతే నేను దాని అర్థం చెప్పి టైం అయితే వేస్ట్ చేయను. సో వీళ్ళు ప్రతిదీ కూడా పబ్లిక్ని అట్రాక్ట్ చేసే విధంగా అయితే డిజైన్ చేశారు. అండ్ నేను చాలా వీడియోస్లలో చాలా కామెంట్స్ అయితే చదివాను, ఈ పార్క్కి 1600 చాలా ఎక్కువ బ్రదర్ అని చెప్పేసి అయితే కామెంట్స్ పెడుతున్నారు. యాక్చువల్గా ఫుల్ బాటిల్కి 2000 అయినా 3000 అయినా పెట్టి తాగుతాం మనం. సో ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకునేది అదే. మనం ఎంజాయ్ చేసి ఆరోగ్యాన్ని కొంచెం ఆక్సిజన్ తీసుకొని కొంచెం ప్యూరిఫై చేసుకోవడానికి 1600 పెద్ద అమౌంట్ అయితే కాదని నేను ఫీల్ అవుతున్నా. సో మీకు ఎలా అనిపిస్తుందో అది మీ ఇష్టంలే, కానీ నాకైతే అనిపించింది అది 1600 అనేది ఎక్కువ అమౌంట్ అయితే కాదు. సో ఈ యాంట్ పక్కన మనకైతే కెఫ్టేరియా ఉంటుంది. అండ్ మీకు చెప్పాను కదా కెఫ్టేరియాలో రేట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. చిన్న చిన్న స్టాల్స్లోనే రేట్లు మండిపోతున్నాయి. ఈ కెఫ్టేరియాలో రేట్లు అయితే మీ ఊహకే వదిలేస్తున్నాను నేను. అండ్ దీనిపైన మీకైతే బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు వీళ్ళు. సో ఈ బ్రిడ్జ్ కూడా చూడడానికి ఇది ఓన్లీ బ్రిడ్జ్ అయితే కాదు, దీనిపైన వీళ్ళు సర్వింగ్ అంటే డిన్నర్ చేయడానికి వీళ్ళు ప్లేస్ అయితే అరేంజ్ చేశారనమాట. డిన్నర్ కానీ లంచ్ కానీ ప్రతిదీ కూడా అరేంజ్ చేశారు. సో చూడడానికి చాలా బాగుందన్నమాట. ఈ ప్లేస్ అయితే నాకు హైలైట్ అనిపించింది. ఈ ప్లేస్ చాలా బాగుంది, ఎందుకంటే పైన కూర్చొని మనం ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటే ఎవరికి నచ్చదు చెప్పండి ఆ ప్లేస్. అండ్ కపుల్స్ ఇక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు నాకు అనిపించింది. సో ఇక్కడ నుంచి వ్యూ కూడా అదిరిపోయింది. వెళ్తుంటే నాకైతే దారిలో అందమైన అమ్మాయిలు అయితే కనిపించారు అనమాట. సో వాళ్ళు మొత్తం కూడా ఫారెన్ నుంచి వచ్చారు అనమాట. సో చూడండి ఈ ఫారెన్ నుంచి వచ్చిన ఈ అందమైన అమ్మాయిలను అయితే చూడండి, అంటే గేడున్నారు, ఇంత పోడుగున్నారు అయితే అమ్మాయిలు చూడురి మీరు కూడా. సో సూపర్ ఉన్నాయి. వీళ్ళని ఆర్టిఫిషియల్గా బొమ్మలు అయితే పెట్టిరనమాట. అండ్ కొంతమంది వీళ్ళు ఈమె చూడండి, ఈమె ఇదేంది పర్స్ క్యారీ చేస్తున్నది. మేము మోకాల కాడికి కూడా లేని నేనైతే, కానీ అందంగా ఉన్నారు వీళ్ళు. కర్రెగా ఉన్నా కానీ అందంగా ఉన్నారా, నిజంగా అందంగా ఉన్నారు. సో చూడండి చాలా అద్భుతంగా ఉన్నారు వీళ్ళైతే. అండ్ మీకు ఇంకొక ఆమె ఇక్కడ కుక్కను పట్టుకుని వాకింగ్ అయితే వెళ్తుంది. సో చూడండి, సో సూపర్గా ఉంది. పింక్ డ్రెస్ అమ్మాయి, చాలా బాగుంది అబ్బా. సో అమ్మాయిలు అందరూ బాగున్నారు. యాక్చువల్లీ వీళ్ళ డ్రెస్ సెన్స్ అయితే అదిరిపోయింది చూడండి. ఇంకా మనం వీళ్ళని చూసిన తర్వాత ట్రీ హౌస్కి అయితే వెళ్ళిపోదాము. చూశారు కదా ట్రీ హౌస్, చూడండి సూపర్గా ఉంటుంది. మీరు కనుక ఇక్కడ ఒక ఫోటో దిగి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తే నెక్స్ట్ మినిట్ మీకు వచ్చే కామెంట్ ఏంటి తెలుసా, మామ కేరళ ఎప్పుడు వెళ్ళావు, మామ కేరళలో ఈ లొకేషన్ ఎక్కడుంది. సో ఇలాంటి కామెంట్స్ అయితే మీకు వస్తాయి. సో అంత అద్భుతంగా ఉంటుంది ఈ ట్రీ హౌస్. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మీకు వ్యూ కూడా అదిరిపోద్ది. ఈ పార్క్ మొత్తం కూడా కనిపిస్తుంది. నేను చూపిస్తాను చూడండి. సో గైస్ చూసిరు కదా ఈ ట్రీ హౌస్ కూడా. సో ఇదే అనమాట ఈ పార్క్ మొత్తంలో కూడా లాస్ట్ ప్లేస్. సో చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మీకు ఈ పార్క్ మొత్తం కూడా కనిపిస్తుంది. సో అంటే ఇది టాప్ వ్యూ అని అయితే చెప్పుకోవచ్చు. సో సూపర్ గా ఉంది. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీకెండ్ ట్రిప్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ప్లేస్ కి ఎవరితో అయితే వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో నెక్స్ట్ వీకెండ్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.